జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఆ జనాన్ని తరలించేటువంటి క్రమంలో వైసీపీ సెకండ్ క్యాడర్ లీడర్లు మొత్తం బాధపడుతున్నారని చెప్పి చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ బ్రదర్. ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు వేసిన బాటలో నడుస్తున్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రతి గుండెకి ఆయన అవసరమైన వ్యక్తి. ప్రతి మనిషి ఆయన ఓన్ చేసుకున్నారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ ద పీపుల్స్ లీడర్, బ్లెస్డ్ మ్యాన్. ఆయన కొడుకుగా ఉన్న ఈయన ఇంకొక అడుగు ముందుకు వేసి మనిషి బతికుండంగా ఏ విధంగా అయితే చిరస్థాయిగా గుండెల్లో ఉన్నాడో అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఉండాలి. ఎవడు శాశ్వతం కాదు ఈ భూమి మీద. నాయనని గుండెల్లో పెట్టుకున్నట్టు నన్ను కూడా గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి. ఇంకొకటి, ఆయన బంధువులు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పారు బ్రదర్, నాకు పర్సనల్గా తెలుసు. నేను షేర్ ఇంతకుముందు ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ మీడియా ఛానల్లో షేర్ చేయలేదు, నేను చేస్తున్నాను. నేను కూడా ఉన్నాను ఆ రోజు అక్కడ క్యాంప్ ఆఫీస్లో. ఆయన ఒక మాట అన్నాడు, నేనేదో చేయాలనుకుంటున్నా ప్రజలకి, ఏం చేయాలి, నేను చాలా దగ్గరగా వాళ్ళకి ఉండాలనుకుంటున్నా. చాలామందికి నేను అడిగాను, సలహా తీసుకున్నాను. ఐఏఎస్ని ఐపీఎస్ని అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళని అడిగాను. ఈ అడిగిన క్రమంలో వాళ్ళు ఇవన్నీ కుదరవని చెప్పారు. అయినా కానీ నేను ప్రజల కోసం నిలబడదలుచుకున్నాను. ఈ గవర్నమెంట్లో ఎటువంటి కరప్షన్ ఉండకూడదు. ఈ గవర్నమెంట్లో ఎటువంటి అనాథరైజ్డ్ థింగ్స్ అనేది వితౌట్ మై నాలెడ్జ్ జరగకూడదు. ఒక గిరి గీసినాం, ఆ గిరి గీసి మీరు దాటి బయట ఏమీ వెళ్ళకూడదు. ఓన్లీ నేను జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే ఉండాలి. నేను ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను, ఆ కాన్సెప్ట్ నేను అమలు చేయబోతున్నానని ప్రజల వద్దకి ఆయన డైరెక్ట్, ఆయన ప్రజలకి, ప్రజలు ఆయనతో, జగన్ టు పీపుల్, పీపుల్ టు జగన్, ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చేశారు. నేనేమంటున్నానంటే సో కాల్డ్ సెకండ్ క్యాడర్ అని, ఫస్ట్ క్యాడర్ అని, ఎక్స్వైజెడ్ బ్లా బ్లా బ్లా, ఎనీవన్, వి డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. దట్ మై జగన్ పేద ప్రజలకి పనిచేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఒక వెంట్రుకతో సమానమే. ఈరోజు జనాన్ని క్లియర్ కట్గా చెప్తున్న ఒకే మాటలో, ఏ జనాన్ని డబ్బులు ఇచ్చి తోలట్లేదు. జనం పిచ్చోళ్ళు కాదు బ్రదర్. వీటి మీద డీటెయిల్గా మాట్లాడే ముందు క్లారిఫై మీ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఎస్, జగన్ మీద అపారమైన ప్రేమ చూపిస్తారు, అమితమైన అభిమానం చూపిస్తారు. నేను వైసీపీలోనే ఉన్నాను, వైసీపీతోనే ఉన్నాను అంటారు. కాసేపు ఆర్పీఐలో ఉన్నాను, కాసేపట్లో టెక్నికల్గా లేను అంటారు. ఐ నీడ్ ఎ క్లియర్ కట్ క్లారిఫికేషన్. మీరు వైసీపీలో ఉన్నారా? ఉంటే పిఏసీలో ఉన్నారా, లేకపోతే ఏ జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారా, లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారా? అసలు వైసీపీలో ఉన్నారా లేరా? వైసీపీలో ఉన్నానని స్టాంప్ వేసి నీకు చూపించాల్సిన పని నాకులే. మనం చెప్పుకుంటే సరిపోతుంది. అరే, భారతదేశ స్వతంత్ర హక్కు నాకు ఇచ్చింది అది. బాబాసాహెబ్ అంబేద్కర్ పెన్ను పెట్టి పుస్తకంలో రాసి నాకు ఇచ్చిండు. ఇట్స్ మై ఫ్రీడమ్ రైట్, ఇట్స్ మై ఫ్రీడమ్ రైట్. రిపబ్లికన్ పార్టీలో పనిచేశాను, 10 సంవత్సరాలు పనిచేశాను. అండర్ ది ఎక్సలెన్సీ రామ్దాస్ అత్వాలే, సోషల్ జస్టిస్, సెంట్రల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నేను 10 సంవత్సరాలు పనిచేస్తా. ఓకే, అత్వాలే గారికి కూడా సార్, అంటే ఆయన దగ్గర 10 సంవత్సరాలు పనిచేసిన దాంట్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి పరిపాలన మీకు నచ్చింది సార్ అంటే, జగన్ ఈజ్ అ గుడ్ మ్యాన్, ఉస్కా పితాజీ మేరకు వచ్చా బడియా దోస్తే. ఆయన ఎంపీగా చేసినప్పుడు నాకు బాగా పరిచయం రా. మంచివాడు రాజశేఖర రెడ్డి గారు, మంచి పరిపాలన అందించాడు. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎన్డీఏలో నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది, జగన్ బలమైన నాయకుడు అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అత్వాలే గారు ఒక్కసారి ఏమో కలవటం జరిగింది. కలిసినప్పుడు అత్వాలే గారు అన్నారు నాతో, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, బాగా యాక్టివ్గా ఉన్నాను. స్కీమ్స్ అన్నీ చూస్తే చాలా ఇంప్రెస్ అయ్యాను అనిల్.